దిష్టి బొమ్మలను ఎందుకు పెడతారు? చాలా చోట్ల మనం దిష్టి బొమ్మల్ని చూస్తూ ఉంటాం. పొలాల్లో దిష్టి బొమ్మల్ని పెడతారు. ఎందుకు అంటే పంటని నాశనం చేయడానికి, అక్కడికి పక్షులు రాకుండా ఉండడానికి భయంకరంగా ఉండేలాగా దిష్టి బొమ్మను పెడతారు. ఆహా, పంట బాగా వచ్చింది, ఏపుగా పెరిగింది అని 10 మంది దృష్టి పడకుండా ఉండడానికి కూడా పెడతారు. కొత్తగా ఇల్లు కడుతున్నప్పుడు కూడా చుట్టూ కూడా ఏదైనా ఒక కర్టెన్ లాంటిది పెట్టి లోపల నుంచి పైకి కనిపించేలాగా ఒక దిష్టి బొమ్మను పెడుతూ ఉంటారు. అబ్బా, బిల్డింగ్ ఎంత బాగా కడుతున్నారని వచ్చిపోయే వాళ్ళ దృష్టి, చెడు దృష్టి దాని మీద పడకుండా ఉండడం కోసం పెడుతూ ఉంటారు. అంతేకాదు, ఆఫీసులు కానీ కొత్తగా ఇళ్ళు కట్టుకొని ఇంటి ముందర ఒక గుమ్మడికాయని పెడతారు. బూడిద గుమ్మడికాయని పెడతారు. దానికి కళ్ళు ముక్కు అలంకారం చేసి అక్కడ పెడతారు. ముఖ్యంగా గుమ్మడికాయని ఎందుకు పెడతారు అంటే, ఇక్కడ బూడిద గుమ్మడికాయని పెట్టాలి. చీపి గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ అంటారు, దాన్ని పెట్టకూడదు. ఎందుకంటే ఏదైనా చెడు దృష్టిని కానీ దోషాల్ని కానీ తీసే శక్తి ఈ గుమ్మడికాయకే ఉందిట. అదేవిధంగా బలి ఇవ్వాలన్నా, బలి అంటే ఇంటి ముందర గృహప్రవేశాలప్పుడు గుమ్మడికాయ పగలగొట్టి చుట్టూ తిప్పి, అంటే దృష్టి తీసి పక్కన దాని మీద ఏం చేస్తారంటే దీపం, కొంతమంది దీపాన్ని వెలిగిస్తారు, కొంతమంది వెలిగించకుండానే బూడిద గుమ్మడికాయని 3 సార్లు ఇంటి సింహద్వారం, కొత్త ద్వారం చుట్టూ తిప్పేసి ఒకే దెబ్బతో దాన్ని పగలగొట్టి 2 వైపులా కూడా కుంకుమ వేసి పక్కన పెడతారు. ఏమిటంటే వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దాని మీద భయంకరంగా కనపడుతూ ఉంటుంది. అది ఎర్రగా కుంకుమ పోసి పక్కన కనపడుతూ ఉంటుంది. దాని మీద దృష్టి పడింది అంటే వాళ్ళ దృష్టి దాని మీద పడుతుంది తప్ప ఇంటి మీద చెడుగా పడకూడదు అనేటువంటి భావనతో చేస్తూ ఉంటారు. ఇంటికి దృష్టి తీసి గుమ్మడికాయ పగలగొడుతూ ఉంటారు. అదేవిధంగా ఉట్టిలాగా కట్టి ఇంటి ముందర ఒక గుమ్మడికాయని, ఎంత పెద్ద బిల్డింగ్ కానీ ఎంత అందంగా ఉండని, ముందర మాత్రం ఒక గుమ్మడికాయని వేలాడిపిస్తారు. ఎందుకంటే ఇంటి మీద కాకుండా వాళ్ళ దృష్టి కొంత పక్కకి మరులుతుంది, ఆ గుమ్మడికాయ మీద పడుతుంది. ఆ నెగటివ్ దృష్టి ఏదైనా ఉంటే గుమ్మడికాయ మీద పడుతుంది అనే ఉద్దేశంతో ఇంటి ముందర గుమ్మడికాయలు కొడుతూ ఉంటారు. అంతేకాదు, ఇక్కడ వీరభద్రుడి ఫోటోలు కూడా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. వీరభద్రుడి ఫోటో పెట్టుకున్నా కూడా అక్కడ దృష్టితో దోషాలు తగలకుండా ఉంటాయిట. అంతేకాకుండా మరికొంతమంది స్వస్తిక్ పెడతారు. స్వస్తిక్ పెడితే శుభకరంగా ఉంటుంది, దోషాలు పోతాయి అనే దాంతో స్వస్తిక్ని పెడతారు. ఇంకా అన్నిటికంటే మనకి పూర్వకాలం నుంచి సాంప్రదాయంలో చెప్పేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం, ఆది నుంచి వస్తున్నటువంటి విషయం ఏంటంటే గణపతి విగ్రహాన్ని పెట్టుకోవడం. ఎందుకు అంటే గణపతిని పార్వతీదేవి గుమ్మానికి కాపలాగా ఇంట్లోకి ఎవరు రాకుండా ఉండడానికి తన నలుగు పిండితో తయారు చేసి ప్రాణం పోసి అక్కడ కూర్చోబెట్టిందిట. శక్తి ఆయుధాన్ని ఆయనకి ఇచ్చిందిట. ఇంకా ఆ గణపతి సాక్షాత్తు పరమశివుడే వచ్చినా కూడా రానివ్వలేదుట. తన తల తెగినా పర్వాలేదు కానీ ఆయన మాత్రం ఎవరిని లోపలికి రానివ్వలేదు, పరమశివుణ్ణి కూడా. అంటే అప్పటి నుంచి మనకి ఏమిటంటే ఆచారం, ఇంట్లోకి ఏ దుష్ట శక్తులు రాకుండా ఉండాలంటే, ఆ ఇంటికి ఎలాంటి దృష్టి దోషాలు రాకుండా ఉండాలి అంటే సింహద్వారం పైన మహాగణపతిని పెట్టుకోవాలి, విగ్రహాన్ని పెట్టుకోవాలని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.